హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ మీల్ మేకర్స్ గోడి చిక్కుడుకాయ ఫ్రై. బాయిల్ చేసిన మీల్ మేకర్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, శనగపిండి, కార్న్ఫ్లోర్, మళ్ళీ ఒక స్పూన్ శనగపిండి, చిటికెడు ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి అరగంట నాననివ్వాలి. అరగంట తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడెక్కాక మీల్ మేకర్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక అటు ఇటు కదుపుతూ ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ ఉంచి అందులో వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఎర్రగా వేగిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగిన తరువాత ఉడికించి పీచు తీసుకున్న గోడి చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు విడిపోకుండా ఈ విధంగా ఎగరేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కారం వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని వేసి 1 నిమిషం తర్వాత మిక్స్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్స్ గోడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.